ఆదికాండం 6:3. Then the Lord said, my spirit shall not abide in man forever. అప్పుడు యెహోవా నా ఆత్మతో నరులతో ఎల్లప్పుడూ వాదించదు. దేవుడు మోషేతో మాట్లాడిన మాట ఇది. ఈరోజు ఆధ్యాత్మికంగా ఇన్ని ప్రసంగాలు బోధకుడు చేస్తున్నాడు అంటే ఆరంభంలో ఆయన మాట్లాడిన ఈ మాటే. ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా ముఖాముఖిగా మాట్లాడిన లేదు. రాబోయే కాలంలో గ్రంథ రూపేణ నా నిర్ణయాలు తెలియబడుతాను. ఇక్కడ ఆయన తీసుకున్న ఆ నిర్ణయము భవిష్యత్తులో ఆధ్యాత్మికంగా మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్నదే నేను చెప్పింది ఈ పాఠం. హెబ్రీ 1:1 ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. క్రీస్తు మాటలలో దేవుని యొక్క శక్తి ఉంది. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట చాలా విలువైనది. దాని గురించి 22:29 తాను ఏం చెప్తున్నాడంటే, జీసస్ answered and said unto him, we are not knowing the scriptures, not the power of God. అందుకు యేసు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుతున్నారు. దేవుని ద్వారా శక్తి ఎక్కడ ఉందంటే క్రీస్తు మాటలలో ఉంది. క్రీస్తుకు పూర్వము దావీదు కీర్తనకారుడు 147:15 చూసినట్లయితే his words run swiftly. క్రీస్తు యొక్క మాటలలో ఉండే విలువను తెలియపరుస్తున్నాడు ఆయన. ఆయన వాక్యము బహుగా వేగముగా పరిగెట్టును, బహు వేగముగా పరిగెట్టును. దావీదు చెప్పిన ఆ మాటలకి మీకు రుజువు చూపించమంటారా? గడిచిన ఈ 2026 సంవత్సరములు ఇక్కడ క్రీస్తు అవలంచన గురించి, క్రీస్తు తన యొక్క గొప్పతనం గురించి ఈ 2026 సంవత్సరాలలో కొన్ని లక్షల ప్రసంగాలు చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో బోధకుడు ఇంకెన్ని బోధనలు చేసినా బైబిల్ గ్రంథం అనే నిధిలో ఆత్మీయ సంపద ఇంకా అందులోని ఉంటూనే ఉంటుంది. ప్రపంచంలో ఇది ఏ వర్గానికి అసాధ్యము, అనివార్యము. అపోస్తలుల 10:36 ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. ఆయన దీనికి సమర్థవంతమైన వాడు యేసుక్రీస్తే. మనం ఎన్నో ప్రసంగాలు విన్నాం, ఎన్నో ప్రసంగాలు చెప్పాం. 1 పేతురు 4:19 and if the righteous is scarcely saved, what will become of the ungodly and the sinner? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకున్న మనకే రక్షణ కరువైతే భక్తిహీనుడును పాపియును ఎక్కడ ఉంటారు? దైవత్వం యొక్క విలువను తెలియని భక్తిహీనుడు, దానికి ఒక దేవుడు ఒక నిక్నేమ్ పెట్టాడు, పాపి. మనకే రక్షణ కరువైతే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అన్ని మూలాల నుంచి దేవుడు మనకి ఒక నమ్మకం కలిగించే ఒక మాట ఇది. ఎందుకంటే ఆయన యొక్క తపన ఇందులో ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి నన్ను గురించి తెలుసుకోవాలి అని. ఇక్కడ ఇంకో మాట, యోహాను 10:36
ఎవరి క్రీస్తు? Do you say of him whom the Father consecrated and sent to the world? You are blessed in him because they said, I am the Son of God. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో, తండ్రి ఏ విలువలతో ఉన్నాడో ఆ విలువలతో ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపించాడు యేసుక్రీస్తుని. యేసు ప్రభువు చెప్పిన మాట ఇక్కడ తండ్రి ఏ విలువలతో ఉన్నాడో అదే విలువలతో సమతూకము కలిగిన వాడు యేసుక్రీస్తు. సమతూకము గలవాడు ఆయన. చూద్దాం దానికి ఏ మాట ఉందో. యోహాను 17:10 All mine are yours and yours are mine. నావన్నీ నీవి, నీవి నావి. ఇందులో ఏవేవి ఎవరెవరివి వారి వారివి. ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ప్రపంచంలో ఎవరైనా సరే. అందులో హెచ్చు తక్కువ భావాలు ఎవరు తీసినా సరే. ఇంకో మాట చూద్దాం మనం. యోహాను 16:15 All that the Father has is mine. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి. యేసుక్రీస్తులో ఎవరైనా ఏదైనా లోపము చూపించినట్లయితే అది తండ్రిలో లోపం చూపించినట్లే. ఒక వ్యక్తి నాతో అన్నాడు, యేసుక్రీస్తు దేవుడని అంటున్నారు కదా, ఎప్పుడైనా తన గురించి తాను దేవుడునని చెప్పుకున్నాడా? చాలా ఆశ్చర్యకరం. బైబిల్ అంతా ఎక్స్ప్లెయిన్ తో కూడుకొని ఉంది. యోహాను 10:32 చూసినట్లయితే యూదునికి యేసుక్రీస్తుకి జరిగిన డిస్కషన్. నన్ను నేరాలతో కొట్టను తీసిస్తున్నారు అంటే యూదులు అంటారు, నువ్వు చేస్తున్న మంచి క్రియను బట్టి నేను రాళ్ళతో కొట్టను ఉద్దేశించడం కాదు, నువ్వు మనుషుడు అయ్యండి దేవుడు అని చెప్పుకొనిచున్నావు. యేసు ప్రభువు ఆ మాట మాట్లాడకపోతే యూదులు యేసు ప్రభు దగ్గర మాట మాట్లాడరు. నీవు దేవదూషణ చేయించున్నావు. అసలు యేసు ప్రభువు ఈ ప్రశ్న యూదునికి వేయడానికి గల కారణం ఏంటి? అక్కడ జరిగిన సందర్భం లేఖనాకారుడు గ్రంథంలో ముద్రించేటప్పుడు రాబోయే కాలంలో ప్రతి ఒక్క చదువుని ఇది చదివేటప్పుడు యేసు ప్రభువు తనకు తానుగా దేవుడని చెప్పుకున్నాడన్న సంగతి వారికి తెలియడానికి యేసు ప్రభువు ఈ ప్రశ్న యూదులకి వేయవలసి వచ్చింది. ఇంకో పాట మనం చూద్దాం. యోహాను 6:42 అతను ఈయన ఎక్కడి నుండి వచ్చాడు? బయోడేటా చెప్తున్నాడు మొత్తం. Do you say of him whom the Father consecrated and sent to the world, you are blessed in him because they said, I am the Son of God. Do you say of him whom the Father? One minute. How do he now say, I have come down from heaven? నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడని యేసు ప్రభువు ఏ మాట మాట్లాడారో అదే మాట యూదులు రిపీట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అరే ఇదేమిటి, ఈయన ఎక్కడి నుంచి వచ్చాను అక్కడి నుంచి వచ్చినట్టు చెప్తా ఉన్నాడు. ఇలాంటి అడ్రస్ ఎవడూ చెప్పలేదు, ఎక్కడ మనం వెళ్ళలేదు. ఆయనకి తెలియని ఒక మాట ఏముందంటే ఆయన పరలోకం నుండి రావడమే కాదు, భూప్రపంచంలో ప్రజలందరినీ కూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు ఆయన. But I am the angels of God in heaven. 22:19 మీరు పరలోకమందు దేవుని దూతల వలె ప్రవేశించుదురు. ఇక్కడ ఇంకో మాట ఉంది. Matthew 22:16 మొదటి కొరింథీ 15:24 ఒక 2 నిమిషాలు ఆగిపోతుంది. యేసుక్రీస్తు చూపించిన ఒక త్యాగాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఏమిటంటే then comes the end when he delivered the kingdom to God, the father of the destroyer, every rule and every authority and every power
అటు తర్వాత ఆయన తన సమస్తమైన ఆధిపత్యమును అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి ఈ రాజ్యమును అప్పగించును. సృష్టి చివరి రోజున జరిగిన సందర్భం ఇది. ఈ ఆత్మలు, ఈ సజీవమైన ఈ ఆత్మలు తండ్రి చేతికి అప్పగించడం కోసము తండ్రి ద్వారా ఏ విలువలైతే పొంది ఉన్నాడో ఆయన తనకు తానుగా ఉపసంహరించుకుంటున్నాడు. ఎవరు ప్రేమించారండి యేసుక్రీస్తుని? ఎందుకంటే అనేకమైన సందర్భాలలో తండ్రి యొక్క విలువలను గురించి యేసుక్రీస్తు చెప్పాడు. అలాంటి తండ్రి చేతిలో మన ఆత్మలన్నీ కూడా ఆయన పెడుతున్నాడు. అప్పుడు అంతము వచ్చింది. కానీ ఒక రాకడ సమయము తనకు తెలియదు. కానీ అక్కడ సమయాన్ని ఎంతవరకు కుదించాడో అన్నది మనం తెలుసుకోవచ్చు. తర్వాత తండ్రి ఇష్టంలో ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను 14:18 I will not leave you as orphans, I will come to you. నేను మిమ్మలను అనాథులుగా విడువను. యేసుక్రీస్తుని నమ్మిన వాడు అనాథండి, అనాథులా. ఆ రోజు I will come to you. ఆ రోజు తండ్రి చేతిలో మన ఆత్మలు ఉన్నప్పటికీ మన చూపులు యేసుక్రీస్తు మీద, ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మీద ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎంత బేగి వస్తాడా అని తన పని ముగించేసుకున్న తర్వాత వస్తాడు ఆయన. ఐ విల్ కమ్ టు యూ, నేను మీ యొక్కతో వస్తాను. ఈరోజు బోధకుడి గురించి ఒక్క మాట మాట్లాడుతూ Matthew 2:16 నేనే చెప్తాను. టైం చాలదు నాకు. ఎంత సెంట్ అవుట్ అవుట్ their disciples with the Herodians, saying, Master, we know that thou art true and teachers the way of God is true, neither carest thou for any man, for thou regardest not the person of man. బోధకుడా, నీవు సత్యవంతుడిపై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుతున్నావు మరియు నీవు ఎవరిని రక్షపెట్టిన వాడు మరియు మేము ఎదుగుదాము. వాళ్ళు ఎదిగారండి. క్రీస్తులో ఉండే విలువలు వాళ్ళ నోటంటే వాళ్ళు చెప్పుతున్నారు. కానీ ఆ విలువలు ఆయనకున్నామని ఆ యొక్క పరిశీలనకు తెలుసా? ఆ విషయం తెలిసడానికి అప్పుడు పరిశీలు మాటలలో ఆయనను సిక్కులు పరచబలని ఆలోచన చేయొచ్చు. ఆ నమ్మకమే వాళ్ళకుంటే యేసుక్రీస్తు మీద సిక్కులు పెట్టాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. ఈరోజు అనేక మంది బోధకులు క్రీస్తు యొక్క విలువలను గురించి మాట్లాడతారు పరిశీలిలాగా. ఎందుకంటే యేసుక్రీస్తులో ఉన్న విలువలు 100% తనకు తెలియదు. మాట్లాడతారు. వాళ్ళకి తెలిస్తే ప్రీతికరమైన సేవ చేస్తారు. ఈరోజు అనేక మంది బోధకులు ఆన్ దట్ మత్తయి 7:22 ఆన్ దట్ డే many will say to me, Lord, did we not profess in your name and cast out demons in your name and do many mighty works in your name? ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా? నీ నామమునే మహత్కార్యములు చేయలేదా? దెయ్యములు వెళ్ళగొట్టలేదా? ఈరోజు డినామినేషన్లకి క్రీస్తుని నమ్మినప్పటి నుంచి వాడు సచ్చిందాక ఈ మూడు మాటలే వాడికి తెలుసండి. ఆ మూడు మాటలు యేసుక్రీస్తు దగ్గర తీర్పు తినానా ఆ మూడు మాటలే మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు చెప్పిన మాట ఇది. ఈ మూడు మాటలే వాళ్ళకి తెలుసున్నావు. ఇక్కడ ఇంకో మాట ఏముందండి? యేసు ప్రభువు బోధకులకు చెప్తున్న మాట, I will declare to them, I never knew you. Depart from me, you workers of lawlessness. నువ్వు నన్ను పొగుడుతూ ఉన్నావా? నీ హృదయంలో ఏముందో ఆయన తెలుసుకోగలిగిన వాడు. అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండి.
నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. ఈ 3 మాటలు వాళ్ళు మాట్లాడతారు. యేసు ప్రభువారు కూడా ఈ 3 మాటలే మాట్లాడతారు. ఆ మాట ఆ రోజున ఆయన చేత అనిపించుకోవడానికే ఈ బాధ పట్టుకున్నది ప్రతి ఒక్కరు కూడా. మరి ఎందుకు? ఇంకా ముందు రాసిన టైం అయిపోయింది. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను.